లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం చూడండి, 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. నా వెంట పలకండి. మీరు చురుగ్గా ఉండాలని. కొంచెం మీ నోటి నరాలు, ఒంటి నరాలు కదిలితే కొంచెం నిద్రమత్తు ఇంకా ఇతరత్రా ఉన్న ఇవన్నీ తొలగిపోతాయి. వాక్యం చదవటం ద్వారా మనకు క్షేమం. గట్టిగా బిగ్గరగా వెర్రి కేక వేసినట్టుగా చదవాలి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపము వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ధ్యానం చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీకు వందనాలు. చదవన వాక్య భాగాలను దీవించండి. ధ్యానిస్తున్నాం, పరధ్యానాన్ని తొలగించండి. నాయన, ఏకాగ్రత కలిగి లేఖనాలు ఆలకించడానికి, లేఖనాలలో మేము విలీనమైపోవడానికి మీ సహాయం దయచేయండి. నిలిచిన నన్ను మరుగుపరచండి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం ప్రభువైన యేసు క్రీస్తు స్వయంగా తెలియచేస్తున్న మాటలు. ఇవి ప్రభువు చెప్పిన మాటలు. బైబిల్లో ప్రభు చెప్పిన మాటలే పరోక్షంగా పరిశుద్ధాత్మ ద్వారా, ప్రత్యక్షంగా యేసు క్రీస్తుగా ప్రభు చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. ఈ 12వ అధ్యాయం 35 నుండి మనం చదువుకున్న మాటలు ప్రభు స్వయంగా తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అందుచేతనే 22వ వచనంలో అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనేనో అని వ్రాయబడింది. శిష్యులతో మాట్లాడుతున్నాడు. తన శిష్యులతో మాట్లాడుతూ కొన్ని మెలకువలు తెలియజేస్తున్నాడు. ప్రభు కొరకు జీవించే క్రమంలో మెలకువలు తెలుసుకోవాలి, మేలుకొని కూడా ఉండాలి. మనం తప్పకుండా మేలు పొందుతాం. లోకంలో ఏ పనికైనా మెలకువ తెలియాలి. అంటే చురుకుగా ఉండడం ద్వారా అది మనకు సుసాధ్యమవుతుంది. ప్రభు 35, 36 వచనాలలో, ఈ 2 వచనాలలో ప్రధానంగా 3 సంగతులు తెలియజేస్తున్నాడు. ప్రభు ఇంకా రాలేదు, మనం ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభు రాబోతున్నాడు, మనం ఆయనతో వెళ్ళబోతున్నాం. ఈ భూమి మనకు శాశ్వతం కాదు అని అందరూ ఎరిగిన సంగతే. మన కాలాలు కాలిపోయేవి, మన కాయాలు రాలిపోయేవి. ఇది మన స్టేటస్. మన కాలాలు కాలిపోతాయి, మన కాయాలు, కాయం అంటే శరీరం, మన కాయాలు రాలిపోతాయి. కాలిపోయే కాలంలో రాలిపోయే కాయాలు కలిగి జీవిస్తున్న వాళ్ళం మనం. ఇది మన ప్రస్తుత పరిస్థితి. ప్రపంచంలో అందరిది, ఏ భేదం లేకుండా, ఏ వ్యత్యాసం లేకుండా. ఈ క్రమంలో దేవుని నమ్మిన వారికి, దేవుని కొరకు జీవించే వారికి ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన సందర్భంలో ఆయన పరిచర్యలో తన శిష్యులకు కొన్ని మెలకువలు ఇస్తున్నాడు. మీ నడుములు కట్టుకొని ఉండుడి అని ఒక మాట చెప్పాడు. రెండవది, మీ దీపములు
వెలుగుచుండనీయుడి అని చెప్పాడు. మూడవది, అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి అని చెప్పాడు. ఒకటి, మీ నడుములు కట్టుకొని ఉండుడి. రెండు, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మూడు, అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. వీటిని నడుములు కట్టుకొని ఉండుడి అంటే మన నడుముల్లో తేడా ఉందని కాదు. రెండవది, దీపాలు వెలుగుచుండని ఏంటంటే ఒక దీపం పట్టుకునో టార్చ్ లైట్ పట్టుకునో తిరగాలని కాదు. ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి అంటే ఇక ఏ పని చేయకుండా ఆకాశం వైపు చూడమని కాదు. ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఒక మార్మిక మనోహర సందేశం శిష్యులకు ఇస్తున్నాడు. మనము నడుము కట్టుకొని ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్న సంగతి. ప్రభు ఎలా ఉన్నాడు కూడా ఒక మాట చూద్దామా? కీర్తనల గ్రంథం 86వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 86వ కీర్తనలో ఒక మాట మనకు కనిపిస్తుంది. 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. నడుములు కట్టుకుని ఉండడం అంటే ఇది ఇట్ టెల్స్ రెడీనెస్, సిద్ధపాటును తెలియజేస్తుంది. యుద్ధానికి వెళ్ళేవాడు, ఒక పని చేసేవాడు, కష్టపడేవాడు, కష్టపడడానికి ఇష్టపడేవాడు, తన సిద్ధపాటుకు చిహ్నం ఏమిటంటే నడుము కట్టుకోవడం. ఇప్పుడు కండవా వేసుకొని పొలానికి వెళ్ళడానికి కారణం ఏమిటి? నడుము కట్టుకోవడానికి. ఇప్పుడు పల్లెటూళ్ళలో మామూలు పనికి కూడా మామూలుగా వెళుతున్నా కూడా కండవ మీద వేసుకుంటారు. మీరు గమనించి ఉంటారు, పెద్దవాళ్ళు భుజం మీద ఒక కండవ వేసుకుంటారు. పావడా అని కూడా అంటారు కదా దాన్ని. కొందరు ఇస్త్రీ చేసిన పావడా వేస్తారు, కొందరు టర్కీ టవల్ వేస్తారు. ఈ కండవ రావడానికి కారణం ఏంటో తెలుసా? సిద్ధపాటుగా ఉండడానికి. ఏదైనా అవసరం వస్తే నడుం కట్టి ముందుకు వెళ్ళడానికి. అందుకు కండవ, అందుకు తువాలు. ప్రభు కూడా తువాలు కట్టుకున్నాడు. ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని శిష్యుల పాదాలు కడుగా మొదలుపెట్టిన ఆయన కూడా తువాలు గలవాడే. తువాలు మనకు ఒక సవాలు నడుము కట్టుకోవడానికి. అందుచేత ప్రభు ఏం చెప్తున్నాడు అంటే మీ నడుములు కట్టుకొని ఉండుడి అంటే అర్థం ఏమిటంటే రెడీనెస్. దేవుని కొరకు ఆయన కోరుకునేవారు సిద్ధపడి ఉన్నవారుగా ఉండాలి అని. ఆయన ఎలాంటి వాడు? క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఆ మాట మనం చదువుకున్నాం కదా 86వ కీర్తన 5వ వచనంలో. హీఈస్ రెడీ టు ఫర్గివ్. ఆయన నడుం కట్టుకునే ఉన్నాడు ఎప్పటికీ. ఏ సమయంలో మనం క్షమించమని అడిగినా ఆయన క్షమించేవాడు. టైమింగ్స్ లేవు, టైం టేబుల్ లేదు దీనికి. ఏ వేళైనా ఎప్పుడైనా ప్రభువా నన్ను క్షమించండి అంటే ఆయన నడుం కట్టుకునే ఉన్నాడు, అంటే సిద్ధపడే ఉన్నాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, రెడీ టు ఫర్గివ్. మనమే చాలాసార్లు క్షమించమని అడగడానికి సిద్ధంగా లేకపోతున్నాం. క్షమించమని అడగడానికి సిద్ధం లేని వారుగా ఉంటున్నారు కదా. అనేక సార్లు సువార్త ఆలకిస్తున్నా, రక్షణ వర్తమానం వింటున్నా
ప్రభువును అంగీకరించాలని, పాప క్షమాపణ పొందాలని, మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించాలి అని హెచ్చరిక చేయబడుతున్నా ప్రభువా నన్ను క్షమించండి అనలేని వారు, ఇంకా అలాగూ ప్రభు దగ్గర పాపాన్ని ఒప్పుకొనని వారు, క్షమించబడని వారు ఎవరు? సిద్ధపాటు లేని వాళ్ళు, నడుమునకు తువాలు కట్టుకొనలేని వాళ్ళు. ప్రభువు నమ్మదగిన వాడు ప్రియులారా. ఆయన తువాలు ఇంకా కట్టబడే ఉంది ఆయన నడుము మీద. నువ్వు అడగడమే తరువాయి, తడవు లేకుండా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలకిస్తున్న ప్రియులారా, సహోదరి సహోదరులారా, యవనస్తులారా, నీవు క్షమించమని అడగడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభువా నన్ను క్షమించండి, నా పాపాలు మన్నించండి ఆయన అని అడక్కపోతే క్షమాపణ దొరకదు. యేసుక్రీస్తు ఉన్న దినాల్లో అడగకుండా క్షమించాడు. నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు. 5వ అధ్యాయం లూకా సువార్తలో ఆ మాట మనం చూస్తాం. పక్షవాయువు గలవాడు ఆయన దగ్గరికి తెగ, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు. అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం మాట. లేదు ప్రభు అన్నది. అయితే నేను కూడా నీ మీద రాయి వేయను, ఇక పాపం చేయకుండా వెళ్ళు అన్నాడు. దేవాలయంలో వారిని కనుగొని యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగునుండి, ఇకను పాపము చేయకుము అని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనం క్షమించమని అడగడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అడగకుండానే ఇంత వయస్సు తెచ్చుకున్నావు నువ్వు. నీ వయస్సు సాక్షిగా నీవు క్షమాపణ పొందలేదు. ఈ వయస్సు లోపల చాలా పనులు చేసి ఉంటావు. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎలా చేసి ఎలా చేసి ఖర్చు అయిపోయావు కాదా? ఖర్చు అయిపోయావు, ఖరాబ్ అయిపోయావు. అయితే క్షమించే దేవుడు ఉన్నాడండి. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. 85, 86, 5 కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. రెడీ టు ఫర్గివ్, రెడీ టు ఫర్గివ్. ఈ మధ్యాహ్నం వేళ లేక ఈ ఉదయం ఆలకిస్తున్న ప్రియులారా, తప్పకుండా ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. ఇంకా ప్రభుని క్షమించమని అడగిన వారు ప్రధానంగా, ప్రభువా నన్ను క్షమించండి, ఆయన నడుము కొట్టుకుని ఉన్నాడని మనకు అర్థమవుతుంది. సిద్ధపాటు. యోవేలు గ్రంథం ఒకసారి చూద్దామా? 3వ అధ్యాయం 9వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. హోషేయ తర్వాత లభిస్తుందండి మనకు ఆ పుస్తకం. యోవేలు గ్రంథం 753 పేజీలు దొరుకుతుంది మీకు. 3వ అధ్యాయం అంటే 754 పేజీ. 3వ అధ్యాయం చూడండి. 3:9 ఏం రాయబడింది? అన్ని జనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, పలాఢ్యం రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలేను. నమ్మని వారు నడుము కట్టుకొని, అంటే సిద్ధపడి, రెడీనెస్. ప్రభుని క్షమించమని అడగాలి. ప్రభుని అంగీకరించిన వారు సిద్ధపడి, యుద్ధానికి సిద్ధపడి ఆయనకు అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండాలి. ఇది యుద్ధకాలం. మనమే ఆయన సైనికులం, మనము ఆయన సైన్యం. సైన్యత అంటే ఒక శిబిరంలో ఉండే పరిస్థితి. దైన్యత అంటే జాలిపడే పరిస్థితి. మనలో సైనిక గాంభీర్యత ఉండాలి, సైనిక చందం.
సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై శూన్యంత స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. సైన్య సమభీకర రూపిణి, సైనిక సిద్ధపాటు. సైన్యంలో ఉండేవారికి ఆ కమాండర్ ఒక పని చెప్పినప్పుడు ఇది నాది కాదు, వాడి చేత చేయించండి అని చెప్పడానికి వీల్లేదు. ఇది నా పరిధి కాదు అనడానికి వీల్లేదు. ఆ లైన్లో ముగ్గురు బయటికి రండి, ఆ నంబర్లు చదువుతాడు. మీరు గ్యాంగ్టక్ దగ్గర నియంత్రణ రేఖ దగ్గర ఫలాని కార్నర్లో గోతులు తీసున్నాయి, బంకర్స్ తీశారు, అందులో మీరు దాగి ఉండాలి. మంచు పడుతుంది అక్కడ. మంచు పడుద్దా సార్? ప్రశ్నలు కాదు, వెళ్ళాలి. సైనిక సిద్ధపాటు. ప్రభు పని కొరకు నో అనే మాట నో. ఇది నా పరిధి కాదు, ఇది నా పని కాదు, ఇది నాకు తగనిది కాదు. దేవునితో మన ఒప్పందం జీవితాంతం. జీవితాంతం. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా మన బుద్ధి మారడానికి వీలు లేదు. ఈరోజు కొంత హుషారుగా, రేపు దిగులుగా. మనకు అవకాశాలుంటే హుషారుగా, అవకాశాలు లేకపోతే దిగులు. ఇది కుదరదు ప్రియులారా, ఇది కుదరదు. దేవుని సైన్యంలో ఈ లక్షణం చలామణి కాదు, చలామణి కాదు. అది ఎంత చిన్న పనైనా సిగ్గుపడకుండా చేయాలి, సిగ్గుపడకుండా చేయాలి. అది దేవుని పని, అది దేవుని పని. అది దేవునికి నీకు లేక దేవునికి నాకు సంబంధించింది. అక్కడ విలువలు కాదు, సిద్ధపాటు ప్రధానం. సిద్ధపాటు ప్రధానం. దేవునితో మన ఒప్పందం ఎంతకాలం? జీవితకాలం. ప్రభువు ఏది చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యోధులందరూ సిద్ధపడి రావాలి యుద్ధం చేయడానికి. స్త్రీ యోధులు, పురుష యోధులు కూడా. యెరూషలేములో స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ సైన్యంలో ఒక 3 సంవత్సరాల కాలం తప్పకుండా ఉండాలి, తప్పకుండా ఉండాలి. ప్రధానమంత్రి కొడుకైనా కూతురైనా, నా పిల్ల సుకుమారండి రాలేదు అనడానికి వీలు లేదు. మీ పిల్ల సుకుమారి అయితే, మీ పిల్లోడు అమాయకుడైతే ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. మీరు ఈ దేశం మిమ్మల్ని సహించదు, ఈ దేశం మిమ్మల్ని ఒప్పుకోదు, ఈ దేశం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. ఈ దేశంలో ఉండేవాళ్ళు యోధులు, శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాళ్ళు, అపవాదిని దడదడలాడించేవారు ప్రియులరా. అందుచేత అందరూ తుపాకులు పేలుస్తారు. వాళ్ళు అందరూ యుద్ధ నీతి ఎరిగిన వాళ్ళు. ఇశ్రాయేలు అందరూ, దేశమంతా సైన్యమేనండి. వాళ్ళు ప్రత్యేక సైన్యం ఉన్నా దేశమంతా, ప్రజలంతా సైన్యమే. అందుచేత ప్రపంచ దేశాలలో నాటి నుండి నేటి వరకు అగ్రగామి దేశంగా మన ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటుందండి జనాభా. అక్కడ వైశాల్యం పెద్దదే కానీ భూభాగం, జనాభా మన ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటుంది. అది ఒక దేశం, అది ఒక దేశం. ఇప్పటికి ఎవరికి తల వంచలేదు, ఇప్పటికీ ఏ దేశాన్ని అప్పు అడగలేదు. ఇప్పటికీ తాను చేసిన వేల కొలది యుద్ధాలు చేసింది ప్రత్యేక రాష్ట్ర దేశం ఏర్పడిన తర్వాత. 1947 మే నెల 31 అనుకుంటా వాళ్ళకి దేశం ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదండి.
నిన్న మనం గాజా మీద బాంబులు వేశారంట ఇజ్రాయేలీలు. గాజా ఈజిప్ట్ ప్రాంతంగా ఇప్పుడు ఉంటుంది. యుద్ధానికి సిద్ధమైన జనాభా కలిగిన దేశం నేటికి ఓటమి ఎరుగదండి. నేటికి ఓటమి ఎరుగదు. ప్రియులారా, ఆయన కొరకు సిద్ధపాటు, ఆయన పని కొరకు సిద్ధపాటు. మన బుద్ధిని బట్టి కాదు, మనకున్న మానసిక ప్రమాణాన్ని బట్టి కాదు, మన ఇష్టాన్ని బట్టి కాదు. ప్రభువు నమ్మినప్పుడు మన ఇష్టం చచ్చింది, దేవుని ఇష్టం మనలో బ్రతికింది. దేవుని ఇష్టం బ్రతికింది మనలో. మనల్ని బ్రతికించేది దేవుని ఇష్టం. మన ఇష్టం ఇప్పటిదాకా మనల్ని పట్టి పీడించి అనేక రకాల ఇబ్బందులు మనకు తెచ్చిపెట్టిందండి. మన కొంప ముంచింది మన ఇష్టం. ఇప్పుడు దేవుని ఇష్టారాజ్యంలోనికి వచ్చాం. సిద్ధపడాలి. మీ నడుములు కట్టుకొని ఉండండి. ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన కొరకు పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. నో కామెంట్. ఒక అంశం ఆయన కొరకు చేయడానికి మన ముందుకు వచ్చినప్పుడు మొలగడం, మొక్కడం, తుమ్మడం, దగ్గటం కుదరదు. కుదరదుగాక కుదరదు. ఇది దేవుని ప్రేమించడం. మనకెంత కష్టం ఉన్నా తెలివితేటలు కుదరదండి దేవుని ముందు. దాటవేత ఇష్టపడడు ఆయన. సాకులు ఆయన ఆలకించలేడు. ఆయన చెవులకు సాకులు వినబడవు. సాకులు వినబడవు. ఈ సాకులే కనబడతారు. ఈ సాకు అంటే జోమోసుడు చిన్న ఎవరు? ఇస్సాకు అంటే ఎవరండి? వినేవాడు. తన కుమారుణ్ణి అబ్రహాము కూర్చోబెట్టినప్పుడు సాకు చెప్పలా. ఏం నానా, ఏమిటి అలా కూర్చోబెడుతున్నావు? బలిపీఠం మీద నన్ను కూర్చోబెట్టడం ఏమిటి? మతిపోయిందా నీకు ముసలోడా? అలా కూర్చోబెట్టే ధైర్యం మీకుంటే కాలే ధైర్యం నాకు ఉంది. నేను నీ కొడుకుని నాన్న. ఐఎమ్ యువర్ సన్. నేను నీ కొడుకుని. కాల్చుకో, చేతనైతే నన్ను కాల్చుకో. నా ఇష్టం కాదు. నేను నీ చేతిలోకి వచ్చిన తర్వాత నీ ఇష్టమే. నేను నీకు పుట్టిన తర్వాత ఇక నీ ఇష్టమే. అబ్రహాము చంపలేదు, ఇస్సాకు చావలేదు. ఎంత సిద్ధపాటు ఉన్న వ్యక్తి అండి. ప్రియులారా, మీ నడుములు కట్టుకుని ఉండండి. దేవుని పనికి కావలసింది సైన్యం. దేవునికి కావలసింది సైనికుడు. సైనిక విన్యాసం. అందుచేత నడుములు కట్టుకుని ఉండండి అంటున్నాడు. ఆమోసు గ్రంథం కూడా ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం చూడండి. ఆమోసు గ్రంథం పక్క పేజీలోనే ఉంటుంది. మీకు పెద్దగా ఇబ్బంది లేకుండా నేను చెప్తున్నా. బైబిల్ అంతా ఉమ్ము రాసి పేజీలాగి ఇవన్నీ చేయకుండా 4:12 చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ నడుములు కట్టుకుని ఉండండి. ఆయన సన్నిధిలో మీరు కనబడాలి. యు షుడ్ అపియర్ బిఫోర్ ద లార్డ్. సిద్ధపడాలి. ఈరోజు బ్రహ్మయ్య కొడుకు, చిన్న కొడుకు టెస్ట్కి ఎగ్జామినేషన్కి వెళ్ళాడు, బ్యాంక్ టెస్ట్కి. వాళ్ళ ముందు కనబడాలి టయానికి. తెల్లవారుజామున 3:30కి బయలుదేరి వెళ్ళాల్సి వచ్చింది. సిద్ధపడి దేనికి? అక్కడ కనబడాలి పని. ఫలానా టైంకి అంతే. నిన్న తెలంగాణలో కూడా 1,20,000 మందికేమో 1,20,000 మంది కంటే మించి పరీక్షలు రాశారు. ఎస్ఐ టెస్టులు రాశారండి. సబ్ ఇన్స్పెక్టర్ పోలీసువి. ఒక్క నిమిషం లేట్ అయినా వెళ్ళిపోవాలంతే.
అవకాశాలు ఇవ్వలే వాళ్ళు. 1 minute లేట్ అయినా గేటు వేయబడుతుంది. బిలబిలమంటూ సిద్ధపడి వచ్చారు. ఉరుకులు పరుగుల మీద కాగితాలు పట్టుకొని బస్సులు దిగి పరిగెత్తుకుంటూ రొప్పుకుంటూ ఆ టయానికి కనపడాలి. లోక సంబంధంగా ఒక ఉద్యోగానికి, ఒక పనికి, ఒక ప్రయాణానికి మనం సిద్ధపడుతుంటే ఆమోస్ ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏమని? మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. 4:12 ఆ మాటలు మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథం. మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ నడుములు కట్టుకొని ఉండండి. ఇది సిద్ధపాటు. దీన్ని రెడీనెస్ అంటున్నా. ఆయన సన్నిధిలో మనం కనబడడానికి సిద్ధపడాలి. ప్రియులారా, ప్రభు మనల్ని ఆశిస్తున్నాడు, సిద్ధపడమని తెలియజేస్తున్నాడు. సాకులు లేని సిద్ధపాటు. రెండవది ఏమంటున్నాడు ఆయన? మీ దీపములు వెలుగుచుండనియండి. లెట్ యువర్ లైట్ బి ఇల్యూమినేటెడ్, షైన్. లెట్ యువర్ లైట్ బి షైన్. మీ దీపాలు వెలుగుచుండనియండి. దీపము అంటే ఏమిటి? ఏమండి, దీపం అంటే లైట్ అన్నా. దీపం లైట్ కాక, లైట్ దీపం కాక ఇంకేమవుతుందండి? దీపము అంటే అందులో కల్మషం ఉండడానికి వీల్లేదు. అగ్నిలో కల్మషం ఉండదు, అగ్నిలో కల్తీ ఉండదు, కల్మషం ఉండదండి. పరిశుద్ధత. కీప్ ద హోలీనెస్ షైనింగ్ 24/7. మన జీవిత పరిశుద్ధత అనే వెలుగున్నదే, అది ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. ఈ దీపములు వెలుగుచుండనివ్వండి. సండే హోలీనెస్సే కాదు, ఎవ్రీడే హోలీనెస్. మందిరంలోనే కాదు, మందిలో కూడా, గుళ్ళోనే కాదు, ఊళ్ళో కూడా పరిశుద్ధత చలామణి అవ్వాలి. అది ప్రసరిస్తూ ఉండాలి. రక్తం మన నరాల్లో ఎలా ప్రసరిస్తుందో బిరబిరా 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 పరిగెత్తుతూ ఉంటుంది. మనం కానీ కళ్ళతో ఆ రక్త ప్రవాహాన్ని చూస్తే మన కళ్ళు తిరుగుతాయి. అందుచేత దేవుడు లోపల పెట్టాడు నరాలు. మనకి బయటికి కనబడేలాగా రక్తం కనుక ఉండి, పారదర్శకత దేహం ఉండి కనుక రక్తం వెళ్ళడం చూస్తే మనల్ని మనం చూసుకుని డామ్మని కింద పడతాం. రక్తం చాలా వేగంగా ఆల్వేస్ ఇట్ రన్స్ అండ్ రన్స్. గుండె దాకా వెళ్ళడం, రక్తశుద్ధి జరగడం, గుండె నుండి మళ్ళీ రక్తం తేవడం. ఈ ధరలు, ఈ సిరలు, ధమనులు, ఈ నరాలు తెచ్చేది ఒకటి, తీసుకువెళ్ళేది ఒకటి, పనిచేస్తూనే ఉంటాయి వేగవంతంగా మన దేహంలో. ఎప్పుడు పరిశుద్ధత కూడా, ఈ దీపం కూడా వెలుగుతూ ఉండాలి. మేబీ ఇన్ డ్యూటీ, మేబీ అవుట్ ఆఫ్ డ్యూటీ. విధి నిర్వహణలోనూ, విధి నిర్వహణ అవతల కూడా ప్రియులారా, విధి నిర్వహణ అవతల కూడా. ఇది ప్రభు మనకిస్తున్న ఒక మ్యాండేటరీ. దీపాలు ఎవరికి వెలగవో చూద్దామా? మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. దీపాలు వెలగనోళ్ళని నేను మీకు జ్ఞాపకం చేస్తా. దీపాలు వెలగని వాళ్ళు 25:8 వాళ్ళు ఏమంటున్నారంటే, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక అని అంటున్నారు. అంటే మా దీపాలు ఆరిపోతున్నాయి, మా దీపాలు ఆరిపోతున్నాయి. దీపాలు ఎప్పుడు ఆరిపోతాయి? పాపాలు ఉంటే దీపాలు వెలగవు. ఏమండి? పాపాలు ఉంటే
దీపాలు వెలగవు. పాపాలు దీపాలను ఆర్పివేస్తాయి. కొంప ముంచాడన్నా అంటారు, మా దీపం ఆరిపోయిందన్నా. పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్పడం మనం వింటున్నాం. మా కొంప మునిగింది, మా ఇల్లు గుల్లైంది, కొంప కొల్లేరైంది, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటే అర్థం ఏమిటి? మా దీపములు, మా దివిటీలు ఆరిపోతున్నవి. ప్రియులరా, సహోదరి సహోదరులారా, యవనస్తులారా, జాగ్రత్త. పాపాలు దీపాలు ఆర్పేస్తాయి. పరిశుద్ధత లేని వారుగా ఉంటాం. మన వెలుగు ప్రకాశింపదు, మన వెలుగు ప్రకాశింపదు. ఈ బుద్ధి లేని కన్యకలు చేస్తున్న ఘోష ఏమిటంటే మా దివిటీలు ఆరిపోదు. దివిటీ ఉంది కానీ అక్కడ వెలుగు లేదు. అందుచే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి, 16వ వచనంలో ప్రభు ఇలా చెప్తున్నాడు. మత్తయి సువార్త 8:16 చూద్దామా? 8:16 దయచేసి చూద్దాం. లేఖనాల్లో ఇలాగూ కనబడుతుంది. ప్రభు మీరు ఇలాగూ జీవించాలని హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఆయన కొరకు జీవించే క్రమంలో ప్రభు చేత మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రభు కొరకు జీవించడానికి చూడండి, 6వ అధ్యాయం చూద్దామా? 6వ అధ్యాయం 23వ వచనం. నీ కన్ను చెడందైతే నీ దేహమంతయు చీకటిమయమైండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండేలా ఆ చీకటి ఎంతో గొప్పది. ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఉన్న వెలుగు చీకటి అయిన ఎడల. చీకటి వెలుగు ఉంటుందండి? చీకటి వెలుగు. చీకటి తప్ప మరొకటి లేదు. చీకటే వారికి వెలుగు, ఆకలే వారికి ఆహారం, పాపమే వారికి పరిశుద్ధత, నెమ్మది లేని పరిస్థితే వారికి సమాధానం, కన్నీళ్లే వాళ్ళకు పన్నీళ్లు. వెలుగు చీకటైతే ఆ చీకటి ఎలా వెలుగుతుందండి? దేహమంతయు చీకటిమయమై ఉంటుంది. అందుచేత దేహమునకు దీపము కన్నే. 80% కంటిని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటామంట. 80% జస్ట్ బై లుకింగ్. శాస్త్రవేత్తలు చెప్పిన మాట. 80% అప్లోడ్ అయిపోతాయి మన మెదడులో చూచిన వెంటనే. కన్ను అలాంటిది. అందుచేత మనం కన్ను మిన్ను కానకుండా జీవించే ప్రమాదం ఉంది. అందుచేత నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. వాక్యం అనే దీపం అది ఆరిపోదండి, అది ఆరిపోదు. అది మనం కలిగి ఉండాలి. మనం చేసే ప్రయత్నం అదే. ఆదివారం, గురువారం, శనివారం కదండి, మన గోడ మీద వారంలో అన్ని రోజులు కూటాలు ఉన్నాయి. అన్ని చోట్ల వాక్యం చెప్పబడుతుంది. దేనికి? మన దీపాలు వెలగాలి. వాక్య ప్రధానంగా
వాక్యమే ప్రాథమికంగా జీవించే ఈ ధన్యత ప్రభు హెచ్చరిస్తున్న. అందుచేత 1, మీ నడుములు కట్టుకుని ఉండండి. 2, మీ దీపాలు వెలుగుచుండనివ్వండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. ప్రభువును చూడలేడు. అగ్ని పరీక్షకు నిలుస్తుంది మన విశ్వాసం. గడ్డి కొయ్యకాలు అవి కాలిపోయినప్పుడు మన పని తేడబడుతుంది. వెండి బంగారంతో సమాంతరమైన విశ్వాసం కలిగి ఉంటే అగ్ని పరీక్షకు నిలుస్తుంది. అందుచేత అగ్ని అంటే కల్మషము లేనిదన్నమాట, పరిశుద్ధత. అందుచేత 1, నడుములు కట్టుకొని ఉండండి, సిద్ధపాటు, రెడీనెస్. 2వది, దీపం వెలుగుచుండనీయుడి. పరిశుద్ధత అంటే హోలీనెస్, రెడీనెస్ అండ్ హోలీనెస్. 3వ మాట చూడండి. తమ ప్రభు పెండ్లి విందు నుంచి తట్టగానే అతను తలుపు తీయుటకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ఎదురు చూచు అనే మాట టారీయింగ్ అంటాం. టారీయింగ్ మనం విశేషణాల్లో యాడ్జెక్టివ్లో చెప్పుకుంటే 1, రెడీనెస్, 2, హోలీనెస్, 3, ఈగర్నెస్, ఆతృత. ప్రభు వస్తున్నాడనే ఆతృత, ఈగర్నెస్. ఎదురుచూచు మనుషుల వలె ఉండండి, ఆయన రాబోతున్నాడు. ఆయనకు ఎదురు చూచేవాళ్ళం, మనం నిరీక్షించేవాళ్ళం. అందుచేతనే 119వ కీర్తన దయచేసి చూద్దాం. 119, 139 అనుకుంటా. 119, 139వ వచనంలో కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు. అంటే ఈగర్నెస్ అంటే ఏమిటి? ఎదురు చూడడం అంటే ఏమిటి? ఈ సింబల్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆసక్తి. ఆదివారం ఎప్పుడా అని ఎదురు చూడడం అంటే ఏమిటి? ఆదివారం ఎడరా అన్న, పోయిన వారం ఆదివారం వచ్చిందా? ఆ స్పృహ కూడా ఉండదు మనకి. ఆసక్తి, ఈగర్నెస్. వారకూటాల కొరకు ఆసక్తి, ఈగర్నెస్. వాక్యం వినడానికి ఆసక్తి, ఈగర్నెస్. రెడీనెస్ మాత్రమే కాదు, హోలీనెస్ మాత్రమే కాదు, ఆసక్తిలో మాంద్యులు కాక అనుంది. 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 11వ వచనం 16వ వచనంలో 2 చోట్ల మనం చూస్తాం. ఆసక్తిలో మాంద్యులు కాక. మందం అన్నా, అబ్బాయి అందం బాగానే ఉంది కానీ మనిషి కొంచెం మందం. కొంతమంది దేహదారుణ్యం దృఢంగా ఉన్న ఆసక్తిలో చాలా చాలా స్పీడ్గా ఉంటారు. పనులు చేయడంలో, ప్రభు కొరకు జీవించడంలో వాళ్ళ ఆసక్తికి వాళ్ళ దేహదారుడికి సంబంధమే ఉండదు. ప్రభు అయిన దేవుడు ఆసక్తి మనలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎదురుచూచు మనుష్యులు. మనం ఈ సంవత్సరమైనా చెప్పుకుంది, ఈ సంవత్సరం అంటే ఆ మాట చెప్పుకున్నా. సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో కదా మనం చూచాం. ఏం చెప్పుకున్నాం? 13వ వచనంలో, ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అది 2019 సంవత్సరంలో మనం చెప్పుకున్న మాట. ఇది 2019 ఆసక్తి సంవత్సరం అని చెప్పుకున్నా.
2019ని. దేవుని విషయం ముందు ఆసక్తి గల వారు ఎవరని చెప్పుకున్నాం చెప్పండి. మీకు గుర్తుంటే మీ బైబిల్ చూడకుండా నన్ను చూడండి. ఎవరు ఆయన? ఫినెహాస్ ఎలియాజరు కుమారుడు, అహరోను మనమడు. చెప్పుకున్నాం కదా, అహరోను మనమడును ఎలియాజరు కుమారుడు ఫినెహాస్ దేవుని విషయం ముందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. ఆసక్తిలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించండి. ప్రభు మనకిస్తున్న హెచ్చరిక. పరలోకం మన కొరకు రెడీగా ఉంది, మనమే పరలోకం కొరకు రెడీగా లేవు. ఆ సంగతి కూడా బైబిల్ చెప్తుందండి. పరలోకం రెడీగా ఉంది అంటే ఏమండి బండి రెడీగా ఉంది, మనమే లేవు. అది వస్తూ ఉంది వైజాగ్ నుండి, కానీ మనమే ఇంకా ప్లాట్ఫామ్కి వెళ్ళాల. ప్రకటన 3:19లో ఆ పరలోక పట్టణము సిద్ధపడి పెండ్లి కుమార్తె వలె దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట సూచితి నేనుంది. 3:19 ప్రకటన గ్రంథం. పరలోకం సిద్ధపడి వస్తుందండి. పరలోకానికి వెళ్ళి మనమే సిద్ధపాటు కలిగి మేము సిద్ధపడకపోతే సిద్ధెలలో నూనె లేదని అర్థం. సిద్ధపడకపోతే దీపాలు వెలగడం లేదు అని అర్థం కదా. సిద్ధపడకపోతే మనము ఆ ఆసక్తి లేని వారమని అర్థం. అందుకే 3 మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. 1 సిద్ధపాటు, 2 పరిశుద్ధత, 3 ఆసక్తి లేక నిరీక్షణ. రెడీనెస్, హోలీనెస్ అండ్ ఈగర్నెస్. ప్రభు మనకిస్తున్న హెచ్చరికలు ప్రియులారా, ఇవి మనకు శిరోధార్యం కావాలి. యేసుక్రీస్తు అంత రెడీగా ఎవరు ఉండరేమో. 100% రెడీ మ్యాన్. ఆయన 100% రెడీ మ్యాన్. మనము ఏమండి ఆయన 100% రెడీ మ్యాన్. ఎవరు? యేసుక్రీస్తు. మనము 100% రెడీమేడ్. ఎవరు కుట్టించట్ల బట్టలు. 100% రెడీమేడ్. అలా ఎలాంటి అలా తెచ్చుకోవడం, ఇలా తోడుకోవడం అంతే. మనం రెడీమేడ్ పీపుల్. ఆయన ఎ మ్యాన్ ఆఫ్ రెడీనెస్. యేసుక్రీస్తు రెడీమేడ్ కొనడం తప్పని కాదు ఇక్కడ అర్థం. అంటే మనకు కష్టపడడం పెద్ద ఇష్టం ఉండదు. మనకు ఆంఫర్ట్, అరిచేతులు వైకుంఠం కావాలి అని ఆశించేవాళ్ళం. ప్రభువాని దేవుడు మనకు వైకుంఠాన్ని ఇచ్చేవాడండి. పరలోకాన్ని ఇచ్చే రక్షకుడు ఆయన. అన్నిటికీ సిద్ధపడ్డాడు. భూమి మీద అన్ని విషయాల్లో సిద్ధపడ్డాడు. మరణానికి కూడా సిద్ధపడ్డాడు. నన్ను అప్పగించువాడు వచ్చుతున్నాడు, వెళదాం రండి అని అన్నాడు. మరణానికి ఎదురు వెళ్ళిన వాడు మన ప్రియుడైన యేసుక్రీస్తు అండి. అందుకే ఆయన అన్ని విధాల ఫిట్టింగ్ పర్సనాలిటీ. ఆయన పిల్లలుగా మనలో ఈ 3 లక్షణాలు ఉండాలి. 1 ఏమిటి? సిద్ధపాటు. 2 ఏమిటి? పరిశుద్ధత. 3 ఏమిటి? ఆసక్తి లేక నిరీక్షణ. రెడీనెస్, హోలీనెస్ అండ్ ఈగర్నెస్. ఇవి కలిగిన వారమై యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్న వారిగా మనల్ని మనం నమోదు చేసుకుందాం. ఆ నమోదు కార్యక్రమాల్లో మన పేరు ఉండును గాక. ఆ సిద్ధపాటు కలిగిన వారమై ఆయన వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్న వారిగా ఆయనతో వెళతాం, నిత్యం ఆయనతో ఉంటాం. ఈ సిద్ధపాటు, ఈ పరిశుద్ధత, ఈ ఆసక్తి ఎల్లవేళ్ల ప్రభు మనలో ఇనుమడింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన హెచ్చరికలు మాకు శిరోధార్యం. ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. ఆ ప్రకారం జీవించడంలో మీ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. మీ దీవెనతో మేము గృహాలకి వెళ్ళినట్లుగా మీ లేఖనం మాకు ఇచ్చినందుకు వందనాలు. సిద్ధపాటు, పరిశుద్ధత, ఆసక్తి కలిగి నిరీక్షణ కలిగి జీవించడానికి మీ హెచ్చరిక మాకు శిరోధార్యం కాగా మీ దేవుని ఒక్కొక్కరికి అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ వందనాలు.